ఇంట్లో కరివేపాకు ఎక్కువ ఉందా? అయితే సింపుల్గా కరివేపాకు పొడితో ఒక వెరైటీ రైస్ చేసుకుందాం రండి. దీనికి ప్యాన్లో శనగపప్పు మినపప్పు వేసి లైట్గా రోస్ట్ చేసి, నెక్స్ట్ దీంట్లో మిరియాలు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర వేసి లైట్గా మిక్స్ చేసి, కావాల్సినంత ఎండుమిరకాయలు, కొన్ని తెల్ల నువ్వులు, కొన్ని చింతపండు ముక్కలు వేసి బాగా రోస్ట్ చేసిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకులను వేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇంగువ, 1 టీ స్పూన్ కల్లుపు వేసి కలిపి ఒక ప్లేట్లోకి మార్చి పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఆరిన పదార్థాలన్నీ మిక్సర్ జార్లోకి మార్చి బాగా పొడి పట్టుకోవాలి. కరివేపాకు పొడి రెడీ అయింది, తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు కడాయిలో కావాల్సినంత నూనె వేసి దాంట్లో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరగాయలు, కరివేపాకు వేసి రోస్ట్ చేసిన పల్లీలు వేసి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఉడకబెట్టిన అన్నం వేసి మొత్తం కలిపి కావాల్సినంత కరివేపాకు పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. అన్నం పొడితో బాగా కలిపిన తర్వాత కావాల్సినంత ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి మిక్స్ చేసి తీసి వేడివేడిగా తింటే అబ్బా అదిరింది.